హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనకి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా హెల్త్కి మంచిది కదా. సో అలాంటి వాటిల్లో ఒకటైన పొట్లకాయ గురించి మనందరికీ తెలుసు. సో ఆ పొట్లకాయతో ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే హెల్తీ కర్రీ ఒకటి చూపిస్తాను. అదే పొట్లకాయ పెరుగు పచ్చడి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది. ముందుగా కడాయి తీసుకొని అందులో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవసరం లేదు, ఓన్లీ శనగపప్పు వేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఇందులో మనము తగినంత సాల్ట్, కొంచెము పసుపు వేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి అంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోనే ఎక్కువ బాగుంటుంది, ఇంకా దేనిలో కాంబినేషన్ కాదు, ఓన్లీ రైస్లోనే. ఇది ఈ సీజన్లో వస్తుంది కాబట్టి, ఈ రెయినీ సీజన్లో వస్తుంది ఈ పొట్లకాయ. వచ్చినప్పుడే మనం తీసుకొచ్చుకొని చేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. సో అలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా కట్ చేసి ఉడికించి పెట్టుకున్న పొట్లకాయల్ని వాటర్ పిండేసి ఇందులో వేసుకోవాలి. కొంచెం మగ్గే వరకు మూత పెట్టి తిప్పుతూ ఉండాలి. పొట్లకాయ ఉడకబెట్టే ముందు మనం నీట్గా గీరేసుకోవాలండి, దాని మీద బూడిద ఉంటుంది కదా. సాల్ట్ వేసేసి మొత్తం నీట్గా గీరేసేసుకొని అప్పుడు ఉడకబెట్టుకోవాలి. సో ఇట్లా కర్రీ అంతా చల్లగా అయిపోయిన తర్వాత ముందుగా మనము పెరుగు బీట్ చేసి పెట్టుకోవాలి, అందులో ఈ కర్రీ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, హెల్దీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో